ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము. రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ట్రైన్ 6:20 or 6:30 టైము నాకు సరిగ్గా గుర్తులేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం విజయవాడకి వెళ్ళడం. మమ్మీ అయితే 3 times అయితే వెళ్ళారు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఈ వీడియోలో అయితే గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అని కృష్ణా నది అండ్ ఆ దారిలో పెడతారనమాట విగ్రహాలు, అవన్నీ కూడా నేను చూపిస్తున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూసేయండి. చలో వెళ్ళిపోదాం విజయవాడకి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మ. జై జై దుర్గా దివ్య రూపం, జై జై దుర్గా చూపించమ్మ, జై జై దుర్గా తులసి దుర్గా, జై జై దుర్గా జయ చూడమ్మ, జై జై దుర్గా గలగల గలగలతో గలగల గలగలతో వస్తున్నది తల్లి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది, జాని పసుపు రాసి వస్తున్నది తల్లి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది, పుల దినలతోటి వస్తున్నది, కోలాటం మాటలతో వస్తున్నది, అన్నాయి మేళాలతో వస్తున్నది, ఎడసాలతోటి వస్తున్నది, వస్తున్నది తల్లి వస్తున్నది. పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు, కనుములు కట్టాలు పెట్టేమమ్మ, కనక దుర్గమము కాపాడరావమ్మా. నిన్ను చూడని కన్నులెందుకు, నిన్ను గలువని మా దేహమెందుకు, నిన్ను చూడని కన్నులెందుకు, నిన్ను గలువని మా దేహమెందుకు, నీ పాట పాడని గలము ఎందుకు, నిన్ను స్మరించని హృదయమెందుకు, నీ పాట పాడని గలము ఎందుకు, నిన్ను స్మరించని హృదయమెందుకు, గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మా. పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా, పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా, పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ, పిల్ల పాపలను సల్లంగా
దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడే పెట్టారు ప్రసాదం సాంబార్ బాత్, అది కూడా చాలా టేస్టీగా ఉంది, తినేసాము. మార్నింగ్ అయితే మళ్ళీ వైజాగ్ అయితే రిటర్న్ వస్తున్నాము. గిరి నడుస్తున్న దారిలోనే ఫ్రూట్స్ ఇంకెలా స్నాక్స్ ఇస్తున్నారు కదా, అవి కూడా తీసుకున్నాము. అవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. మధ్యలో ఉన్న విగ్రహాలు కానీ, కృష్ణానది కానీ, అమ్మవారు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేముంది, హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా రిటర్న్ కూడా వచ్చేసాము. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూసుంటే థ్యాంక్ యూ. చేసిన మమ్మ మెండుగా మమ్ము జీవించరావమ్మ